విశాఖపట్నం ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం మీ ముందు 3-4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది వక్ఫ్ చట్టం, వక్ఫ్ బిల్లు. రెండోది జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయల డబ్బు. మూడవది వర్గీకరణ ఆంధ్రప్రదేశ్. నాలుగవది రాహుల్ గాంధీ గారికి ఈడీ సమ్మన్లు. దేశంలో ప్రజాస్వామ్యం అనేది అరుంధతి నక్షత్రం లాగా తయారవుతా ఉంది మెల్లమెల్లగా. భారతీయ జనతా పార్టీ ఒక చట్ట బిల్లును తీసుకొని వచ్చింది. ఆ బిల్లు వక్ఫ్ బిల్లు. ఎందుకయ్యా ఇప్పుడు మీ వాజ్పేయి అద్వానీలు చేయని బిల్లు ఎందుకు వచ్చిందయ్యా ఓ ప్రధానమంత్రి గారు? అవసరమా? నిన్న సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత నాకు అనిపించింది భారత రాజ్యాంగం అంటే కేంద్ర ప్రభుత్వ అధినేతలకు తెలియదు అని. నిన్న కపిల్ సిబల్ మాట్లాడుతున్నాడు, దానికి జవాబు చెప్తున్నాడు తుషార్ మెహతా. వాడు తుస్సని వెళ్ళిపోయింది వాడు జడ్జిమెంట్, వాడు ఆర్గ్యుమెంట్. మీరు ఇళ్ళకి వెళ్ళే లోపల, మీ ఆఫీసులకి వెళ్ళే లోపల ఒక చట్టం పైన సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ రావచ్చు. ఆ ఆర్డరు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా రావచ్చు అని నేను ఊహిస్తా ఉన్నాను. ఇది పొరపాటు. ముస్లింలకి ఏదో భూములు ఉన్నాయి, ఆ భూములతో నీకేం పని? నీవు చూడాల్సింది పేదరికాన్ని గురించి. దేశంలో 140 కోట్ల మధ్యలో ఎంతమంది 3 పూటలు అన్నం తింటున్నారు, ఎంతమంది ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు? ఇది నువ్వు చూడాల్సింది ఓ భారతీయ జనతా పార్టీ అని నేను చెప్తున్నా. మరి నిరుద్యోగం, ప్రతి ఇంటిలో 2 నిరుద్యోగులు ఉన్నారు, దిక్కు దోచకుండా ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. ఈ నిరుద్యోగాన్ని గురించి ఆలోచించకుండా, ట్యాక్సులను గురించి, ధరలను గురించి ఆలోచించకుండా ఏం అర్జెంటుగా అవసరం వచ్చింది వక్ఫ్ బిల్లును గురించి. ఇది నిలబడదు. కేంద్ర ప్రభుత్వం జగదాంబిక పాల్ అనే ఒక ఆయన ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి వాడు చైర్మన్ గా తీసుకొచ్చాడు ఈ బిల్లుని. ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ తెచ్చిన బిల్లు కాదు, 2 మహానాయకులు తెచ్చినటువంటి బిల్లు. దీన్ని నేను ఖండిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మామూలు చట్టాన్ని మేము తీసుకొని వస్తాం. వక్ఫ్ చట్టాన్ని నేను ఖండిస్తున్నా, ఆ బిల్లుని నేను ఖండిస్తున్నా. బహుశా కొన్ని గంటల వ్యవధిలోనే దానిపైన ఏమైనా రావచ్చు పైన నుంచి. రెండవది, ఏమైపోతుందో మీడియా నాకైతే అనిపించటం లేదు, కంటికి కనిపించటం లేదు. మీడియా కూడా అరుంధతి నక్షత్రం లాగా అయిపోతా ఉందనిపిస్తా ఉంది. కారణాలు ఏందో నాకైతే తెలీదు. మరి 1987-88లో ఒక ఆమె ఉండేది, చిత్రా సుబ్రహ్మణ్యం అని. యాన్నో ఒక గన్ను కొంటే గన్ను పైన దినమో రాసేది, పార్లమెంటు గందరగోళం అయిపోయేది. అది 64 కోట్లు. మరి జడ్జి, భారతదేశ రాజధాని నగరంలో నడిబొడ్డులో ఒక జడ్జి గారి ఇంటిలో, యశ్వంత్ వర్మ గారి ఇంటిలో 500 కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజు దాకా పోలీస్ కేసే పెట్టలేదే. పోలీసు వాళ్ళు కనీసం చిన్నది ఇప్పుడు తుమ్మితో కూడా రాస్తుండారే కేసు. ఎందుకు? జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయల దొంగ నోట్లు, దొంగ డబ్బు కనిపిస్తే, నల్లధనం కనిపిస్తే ఈడీ ఏం చేస్తా ఉంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమి కళ్ళు మూసుకున్నారా మీరు?
ఏం చేస్తున్నారు మీరు? సిబిఐ ఏం చేస్తా ఉంది? సచ్చిందా సిబిఐ? ఏమై మీరు చేసేది? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో 5 లక్షలు కనబడితే పోయి పట్టుకున్నారే భారతీయ జనతా పార్టీ. మరి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు 500 కోట్ల రూపాయలు ఒక జడ్జి గారి ఇంట్లో ఉంటే ఏమి ఈ రోజు దాకా ఎందుకు కేసు కట్టలేదు నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా. చెప్పు జవాబు. దీనికి జవాబు చెప్పకుండా ఈ రోజు దాకా ఎందుకు కేసు కట్టలేదు? మొన్న తిరుపతిలో ఒక 10 ఏళ్ల దళిత బాలుడు, ఒక హరిజన బాలుడు మార్ట్కి వెళ్ళాడు. మొట్టమొదటిసారి చూశాడు వాడు చాక్లెట్లు ఆడబెట్టుంటే డబ్బు లేదు వాడి దగ్గర, ఆశపడ్డాడు. 2 చాక్లెట్లు ఆడుంటే తీసుకొని తిన్నాడు. తిన్నదానికి కక్కిందాకా కొట్టారు వాళ్ళు, కక్కిందాకా కొట్టారు, తిట్టారు, కేసు పెట్టేదాకా వెళ్ళారు. మరి ఇక్కడ జడ్జి 500 కోట్ల రూపాయలు పెట్టుకొని ఉంటే ఏమి చేస్తా ఉంది మీ సిబిఐ? చచ్చిపోయిందా? ఈడీ ఏం చేస్తుంది? చచ్చిందా ఈడీ? ఎందుకై మీరు మీ సొంత జోబు సంస్థలు చేసుకున్నారా? సిబిఐని ఈడీని అడిగేవాడే లేడు ఈ భారతదేశంలో. మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి? బిజినెస్ చేసుకుంటున్నారా? ఏమయ్యా మీకు పత్రికా స్వేచ్ఛ లేదా? జర్నలిస్టులకి రాసే స్వేచ్ఛ మీరు మీ సొంత జోబు సంస్థలు చేసుకున్నారా? సిబిఐని ఈడీని అడిగేవాడే లేడు ఈ భారతదేశంలో. మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి? బిజినెస్ చేసుకుంటున్నారా? ఏమయ్యా మీకు పత్రికా స్వేచ్ఛ లేదా? జర్నలిస్టులకి రాసే స్వేచ్ఛ లేదా? 500 కోట్లు ఆడ కనపడితే ఎందుకు ఈ రోజు దాకా కేసు కట్టలేదు? కట్టడానికి మీరెందుకు రాయలేదు అని నేను అడుగుతున్నాను. వేలాది మంది జర్నలిస్టులని భారతదేశంలో. ఏందయా ఇది? భారతదేశ ప్రజాస్వామ్యం, ఇది భారత రాజ్యాంగం. ఎక్కడికి పోతా ఉంది భారతదేశ రాజ్యాంగం? రాయండి, ధైర్యంగా రాయండి. 500 మీకు ఒక చిన్న ఎవరికి తెలియని రహస్యాన్ని నేను చెప్తా. ఆ యశ్వంత్ వర్మ ఇంట్లో ఒక అబ్బాయి పని చేస్తున్నాడు. ఇంట్లో తుడిసేది, ఊడ్చేది పనులు. మరి హోలీ పండగ వచ్చింది. యశ్వంత్ వర్మ భార్యను అడిగాడు, అమ్మా పండగ వస్తా ఉంది, హోలీ పండగ, నాకు ఒక 2000 అమ్మా అని అడిగాడు. ఏడుంది డబ్బు మన దగ్గర, ఏం చేస్తున్నావు, పొరా అనేసింది. వాడికి కడుపు మండింది. యశ్వంత్ వర్మ భార్య భర్తలు వాళ్ళ సొంత ఊరు అలహాబాద్కి వెళ్ళారు. అలహాబాద్కి వెళ్తే వీడు కడుపు పట్టేది. వీళ్ళు నేను 2000 అడిగితే ఇవ్వలేదు కదా, సరే చూద్దామని చెప్పి ఒక అగ్గిపెట్టి తీసుకున్నాడు. ఆ దగ్గర మీ తలుపు తీసి నిప్పు పెట్టాడు. 500 కోట్లు. వాడికి కూడా తెలీదు ఇంత ప్రమాదం అవుద్దని. అది నోట్లకి నిప్పు అంటుకుంది. నిప్పు అంటుకునేటప్పటికే నిప్పు పొగ వచ్చేటప్పటికే ఫైర్ సర్వీస్ కూడా పరిగెత్తారు. ఫైర్ సర్వీస్ వాళ్ళు ఎందుకు డబ్బు కాలుతా ఉందని పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి చూశారు. నేను ఒకటి అడుగుతున్నా, ఒక జడ్జి గారి ఇంటి లోపలికి ఒక వాటర్ బాటిల్ ఎత్తుకొని పోవాలంటే కూడా స్క్రీనింగ్ ఉంటుంది. ఎవడు ఎత్తుకోబోలేడు. కారు డిక్కి కూడా తీసి చూస్తారు. మరి 500 కోట్ల రూపాయల డబ్బు భారతదేశ ప్రధానమంత్రికి అమిత్ షాకి తెలియకుండా డబ్బు జడ్జి గారి ఇంటిలోకి పోతుందా? పోద్దా? మీరు చెప్పండి. మీరు ఎన్నో ఆఫీసులు పోతుంటే చెక్కింగ్లు చేస్తున్నా ఆడ ఎక్కువ ఉంటుంది జడ్జిల ఇళ్ల దగ్గర. మరి 500 కోట్ల రూపాయల డబ్బుని మీకు తెలియకుండా అది చేరిందా? అందరు జడ్జిలు, లాయర్లు సుప్రీంకోర్టులో అనుకుంటున్నారు ఈ డబ్బు ఎవరిచ్చారు అనేది వాళ్లే చెప్తున్నారు. ఈ జడ్జి ఈ డబ్బు ఎవరిది? ఈ డబ్బు యశ్వంత్ వర్మది కాదంట.
ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అందరు జడ్జీలు లాయర్లు చెప్పుకుంటా ఉంటారు. మీరేం చేస్తున్నారయ్యా? ఓ ప్రధానమంత్రి గారు, ఓ అమిత్ షా గారు, ఎవరి తల మీద, సూర్యారావు తల మీద ఎన్నింటికలు కూడా వాళ్ళకి తెలిసే, మరి ఇంట్లో డబ్బుంటే ఎందుకు పట్టుకోలేదని నేను అడుగుతూ, మరి రాష్ట్రం వర్గీకరణ బాగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాలా మాదిగల గురించి చాలా బాధతో పాపం చాలా పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ఉపన్యాసం జోలికి ఇప్పుడు బాగుంది మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే ఆయన మేమందరం తిరుపతి, మేము అందరం యూత్ కాంగ్రెస్ లో ఉన్నాం. ఇప్పుడు బాగుంది దాని జోలికి, టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాం ఫుల్గా. మరి వర్గీకరణ కావాల్సింది నర్సు పోస్టుల్లో కాదు, వర్గీకరణ కావాల్సింది ప్రైమరీ స్కూల్ టీచర్ల పోస్టుల్లో కాదు, వర్గీకరణ కావాల్సింది పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల్లో కాదు, వర్గీకరణ కావాల్సింది మైన్స్ లో. ఇక్కడ తీసుకురా మైన్స్ లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో. కర్ణాటక ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 24% మరి ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తా ఉంది. చట్టం చేసింది అసెంబ్లీలో, దానిపైన చట్టం చేయవయ్యా. ప్రభుత్వ కాంట్రాక్టులు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే విధంగా నువ్వు చట్టాన్ని తయారు చేయి, వర్గీకరణ అక్కడ తీసుకురా. ఓబీసీలకు 14% ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తా ఉంది కర్ణాటక ప్రభుత్వం. నువ్వు ఇక్కడ తీసుకురా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు ఏం చేస్తున్నావు? సిఆర్డిఏలో పనులు అన్నావు, టెండర్లు పెట్టావు, టవర్లు కడతానన్నావు. ఆడికి ఎస్సీలకు ప్రాధాన్యత ఏది, ఎక్కడుంది? నీ వర్గీకరణ నువ్వు స్పీచ్ నేను విన్నా, నేను విమర్శించటం లే, నిన్ను అడుగుతున్నా ఏమని, ఎక్కడుంది నీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వర్గీకరణ? ఓబీసీలు అంటావు, ఓబీసీలకు ఏం చేశావు ఆర్థికంగా పైకి వచ్చేదానికి? ఓబీసీలకు ఏం చేశావు? ఎస్సీ ఎస్టీలకు ఏం చేశావు అని నేను చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా. మైన్స్ లో వర్గీకరణ కావాలి, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వర్గీకరణ కావాలి. మరి మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పీపీని అపాయింట్ చేస్తున్నారు, అక్కడ కావాలి వర్గీకరణ. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లో కావాలి. ఇవన్నీ ఆపేసి ఊరికే ఏదేదో ఆ గుడిసెలో పోయి వస్తే సరిపోద్దా? రాష్ట్రంలో ఉండే పేదరికాన్ని గురించి ఆలోచించమని నేను చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నా. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నా. 60,000 కోట్ల రూపాయలు అటు ఖర్చు పెడుతున్నావు. వడ్డీ సోమనాథరావు ఏం మాట్లాడాడో అందరూ విన్నారు, అది నేను రిపీట్ చేయటంలే. మరి వర్గీకరణ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో చేయాలని తెలియజేస్తూ చివరిలో నిన్న మేమందరం డాబా గార్డెన్స్ దగ్గర ఇక్కడనే మేము నిరసన తెలియజేశాం. నేను మొన్న 14వ తేదీ అంబేద్కర్ డేకి పార్లమెంట్కి వెళ్ళాను. నాకు గత 40 సంవత్సరాలుగా ఆ 14వ తేదీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోయి పువ్వు పెట్టి దండం పెట్టి రావడం నాకు అలవాటు. కారణం అంబేద్కర్ భార్య నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది కాబట్టి అందరూ విన్నారు, అది నేను రిపీట్ చేయటంలే. మరి వర్గీకరణ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో చేయాలని తెలియజేస్తూ చివరిలో నిన్న మేమందరం డాబా గార్డెన్స్ దగ్గర ఇక్కడనే మేము నిరసన తెలియజేశాం. నేను మొన్న 14వ తేదీ అంబేద్కర్ డేకి పార్లమెంట్కి వెళ్ళాను. నాకు గత 40 సంవత్సరాలుగా ఆ 14వ తేదీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోయి పువ్వు పెట్టి దండం పెట్టి రావడం నాకు అలవాటు. కారణం అంబేద్కర్ భార్య నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది కాబట్టి కృతజ్ఞతగా అంబేద్కర్ పైన గౌరవంతో పువ్వు పెట్టడం వచ్చేది అలవాటు. అయ్యా అక్కడికి ప్రధానమంత్రి వచ్చాడు, ఈయన వచ్చి లీడర్ ఆఫ్ అపోజిషన్ వచ్చాడు, మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? నాకైతే నవ్వు వచ్చింది ఆ రోజు. నరేంద్ర మోడీ గారు, నేను ఎప్పుడన్నా తిరుమల కొండకు పోతే వెంకటేశ్వర స్వామి దండం పెడతాను, ప్రార్థన అట్లా చేస్తున్నాడు అక్కడ నరేంద్ర మోడీ.
మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర కాళ్ళు పట్టుకొని దండం పెడుతున్నాడు. సరే, కనీసం పలకరింపు లేదయ్యా. లీడర్ అపోజిషన్ ఆడ రాజ్యసభలో లోక్సభలో ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు, మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు. స్మైల్ కూడా లేదు, ఏందో శత్రువులాగా చూస్తా వచ్చినాడు. కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలి. ఆ గౌరవం అనేది కనపడలేదు. ఆయన వచ్చినాడు, టీవీగా వచ్చినాడు, పూజ చేసినాడు, ఫోటో తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. నేను చూస్తున్నాను మా రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే. అయ్యో పాపం అనిపించేది. ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అందరినీ పలకరించేవాడు. నేను కూడా చూశాను. మరి ఆయన్ని అటల్ బిహారీ వాజ్పేయి వచ్చి దండం పెట్టి కైసా హై ఠీక్ హై ఓ హై అని అనేసి మరి ఆయన పోయి పువ్వు పెట్టేది వెళ్ళేది. మరి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి పొగిడాడు, నువ్వు ఎప్పుడో ఒకసారి ప్రధానమంత్రి అవుతావని. ఇప్పుడు కాదు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితం పొగిడాడు. అటువంటి ఆదరణ లేదు. మరి లీడర్ అది అపోజిషన్ పైనే, ఇందిరాగాంధీ మనవడి పైనే, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ముని మనవడి పైన ఈడీ కేసు పెట్టడం ఏంది? అది ఎందుకయా? చేతగాని పని కదా అది. మరి దేనిపై నువ్వు కేసు పెట్టావు? ఇంట్లో ఏదైనా డబ్బు పట్టుకున్నావా? లేదే. జడ్జి గారి ఇంట్లో ఆడాడో నేషనల్ హెరాల్డ్ అనే పేపర్, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాగా ఒక హిందూ పేపర్ లాగా ఒక పేపర్ ఉండేది. ఆ పేపర్ జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించాడు. దానిపైన వీళ్ళేదో తీసుకున్నారు. దానికి కేసు కడితే తప్పు అని తెలియజేస్తున్నా. ఈడీ చేయాల్సింది 500 కోట్ల రూపాయలు జడ్జి గారి అవినీతి పైన అసలే వదిలిపెట్టేసి వాళ్ళ పైన పడ్డం. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిరసన తెలియజేస్తున్నా, ఖండిస్తున్నా మోడీ గారి వైఖరిని. ఈ పొరపాట్లు చేయొద్దు. ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా ఆ ట్రంప్ చేసినట్టుగా అమెరికాలో ట్రంప్ గురించి అందరు నవ్వుకుంటున్నారు. అట్లా ట్రంప్ లాగా మోడీ కాకూడదని నేను వినయంగా వారికి తెలియజేస్తే ఏదైనా ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని అడగమని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.